పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము కొన్ని విషయాలు స్పష్టంగా తేటగా విందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చదవబడిన ఈ మాట కొరకై ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని మా దేవుడవైనందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ నామ మహిమార్థమై మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడవు, ప్రాణనాథుడవు, మమ్మును జ్ఞాపకం చేసుకుని మీ వాక్యము చేత నిండారులుగా తృప్తిపరచుటకు, బలపరచుటకు, భద్రపరచుటకు, క్షేమమునిచ్చుటకు మీరిష్టపడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. మా ప్రభువా, మా దేవా, మీ కృపా కనికరములు మా పైన ఉంచి మమ్మను బలపరచుచూ ఉన్నందుకు స్తోత్రం. ఈ సమయములో నీ పిల్లలమైన మేము చదువుకున్న లేఖనములో నుండి స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం వింటున్నాం. గర్వపు మాటలను గూర్చి గద్దించుట. గర్వపు మాటలను గూర్చి గద్దించుట. గత వర్తమానంలో దేవుని పేరట, దేవుని భాగం దేవునికి, దేవుని సేవకులకు ఇవ్వాలి. అది ఎక్కడివ్వాలో, ఎవరివ్వాలో, ఎలాగివ్వాలో, ఇచ్చిన దానిని ఎలాగున ఖర్చు చేయాలో, వాటి వివరాలన్నీ కూడా మనము చాలా వివరంగా విన్నాం. పాత నిబంధనపు కాలపు ప్రజలు వారు ఎలాగు ఇచ్చారో, క్రొత్త నిబంధన కాలపు ప్రజలు ఎలాగున ఇచ్చారో మొదట అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు, తరువాత పెద్దలకు తెచ్చారు, పెద్దలకు ఇచ్చారు, ఆ తరువాత దైవ సేవలో ఉన్నవారికి ఇచ్చారు. ఇలాగున ఇత్యాది విషయాలు విన్నాం. పదమూడు నుండి 15 వచనాలలో గర్వపు మాటలను గూర్చి గద్దించుట. ప్రియులారా, గర్వపు మాటలను గూర్చి గద్దించుట. ఈ వాక్యములో చెప్పబడిన పాపం దేవదూషణతో చెప్పబడిన పాపం. ఈ వాక్యములో చెప్పబడిన పాపం దేవదూషణతో చెప్పబడిన పాపం. దేవుని నుండి లెక్కలేనన్ని ఆశీర్వాదములు పొందిన యూదులలో
అట్టి దుష్టత్వము కనబడుట చాలా విచారం. నిజమే కదండి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు వారు దేవుని నుండి లెక్కలేని ఆశీర్వాదాలు పొందారు. పొందిన తరువాత ఇప్పుడు దుష్టత్వము కనబడుతుంది. నిజమేననిపిస్తుంది. మానవ హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మనమట్టి దుష్టత్వములో పడకుండా జాగ్రత్తగా మనలను మనము చూచుకుందాం. ఇశ్రాయేలీలు కొన్ని పర్యాయాలు ఇలాంటి గర్వపు మాటలు పలుకుచుండగా దేవుని భక్తులు ఎలా బాధపడినది మనము చూడగలం. దేవుని భక్తులు బాధపడ్డారు. కొందరు గర్వపు మాటలు పలికినప్పుడు దేవుని పిల్లలు బాధపడిన సందర్భాలు ఉన్నాయండి. నిజమే, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 15:25. వాడు దేవుని మీదికి చేయి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. ఏమంట? దేవుని మీదికి చేయి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. ఈ మాట విన్నప్పుడు ఎంతో బాధ కలిగినట్లుగా మనము చూడవచ్చు. నిజమే, నిజమే ప్రియులారా. యోబు గ్రంథం 21:14 కూడా. 14:15 వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. చూశారు, ఈ మాటలు విన్నప్పుడు ఎంత బాధ. మా జ్ఞానం మాకక్కర్లేదంటున్నారు, మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురట. ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు అంటున్నారు. ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అంటున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతో ప్రియులారా బాధపడినట్లు, భక్తులు కూడా బాధపడినట్లు మనము చూస్తాం. ఇర్మియా భక్తుడు కూడా ఇలాంటి మాటలు వినినప్పుడు ఆయన ఎంతో బాధపడినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నిజమే, ఇర్మియా భక్తుడు ఎంతో బాధపడిన సందర్భం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 2:25. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు. చూశారా, నీవు ఆ మాట వ్యర్థం వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందండి. నిజమే కదా. దేవుని పిల్లలు ఇలాంటి మాట మాట్లాడితే ఎంత బాధ. 12వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథంలోని 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును.
దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. చూశారా? దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖించనేలా. ఇలాంటి మాటలు వినబడతా ఉన్నాయి. అవును ప్రియులారా, దైవలేఖనములో ఇలాంటి మాటలు ఇర్మియా గ్రంథములోని 18వ అధ్యాయం 12వ వచనం, 18, 12. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. చూశారా ఏమంటున్నారో? ప్రియులారా, దైవ గ్రంథములో గమనించినప్పుడు వారు మాట్లాడిన మాట, నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుంటాం, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుంటాం, మేమందరం మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదము. ఈ మాటలు వింటున్నప్పుడు దేవునికి గాని దేవుని పిల్లలకు గాని ఎంతో బాధ. నిజమే కదండి? మాటలు కూడా సరిగా మాటలాడని ఎడల అది పాపం అవుతుందండి. మాటలు సరిగా మాటలాడకపోతే అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఈవేళ చేతలతోనే పాపం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. చేతలే పాపం కాదు, మాటలు కూడా పాపమే. ఎందుకంటే సరి అయిన మాట మాట్లాడకపోతే అది కూడా పాపమే అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మూర్ఖుని యోచన కూడా పాపమే అనే మాటలు మనము చూస్తాం. కనుక అలాంటి వారముగా మనం ఉండకుండా దేవునికి మహిమ ఆపాదించాలి. మాటల్లో కూడా పాపమున్నది అని సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనము స్పష్టంగా గుర్తిద్దాం. ఏమన్నాడు అక్కడ? కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, నేను చదువుతానండి. 21:7లో మనము చదివితే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. విరోధముగా మాటలాడి పాపము చేసితిమి అన్నారు. గమనించారా? కనుక ఎవరైనా సరే విరోధంగా మాటలాడితే పాపం. మాటల్లో కూడా పాపం. అంటే దేవుని గుణలక్షణములను గూర్చి తృణీకారముగా మాట్లాడుట మహాపాపం. దేవుని గుణలక్షణాలు ఉన్నాయి కదండి, ఆ గుణలక్షణములను గూర్చి తృణీకారంగా ఎవరు మాట్లాడినా అది మహా పాపం అవుతుంది. కనుక మలాకీ కాలపు ప్రజలు దేవుని గూర్చి బహు గర్వపు మాటలు పలుకుచు నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని దేవుని అడుగుచున్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొనుట ప్రయోజనమేమనియూ పలుకుచూ ఉన్నారు. చూశారండి? దేవుని సేవ చేయడం నిష్ఫలమా? ఆయన ఆజ్ఞలు గైకొనుట ప్రయోజనం లేదా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు పలికేవారు మొదట నుండి ఉండినట్లుగా మనము చూస్తాం. అవి నిజముగా గర్వపు మాటలే. మనము కూడా ఆయా సమయముల యందు దేవుని గురించి దూషణములుగా మాటలాడి ఎంత ప్రార్థించినా దేవుడు సహాయము చేయలేదని, మన బాధల నుండి విడిపించలేదని
దేవుడు మనలను ప్రేమించుట లేదనియు దేవుడు మనకు ఏ సహాయము చేయుట లేదనియు చెప్పుకొని ఎడల అవి వాస్తవముగా దేవుని దూషించినట్లే. అర్థమైందండి? దూషణ మాటలంటే ఏమనుకున్నారు? నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేయట్లేదు, నేను ఎన్ని బాధల్లో ఉన్నా ఆయన నన్ను విడిపించట్లేదు, దేవుడు అసలు నన్ను ప్రేమించటం లేదు, దేవుడు నాకు ఏ సహాయము చేయటం లేదు అని చెప్పుకోవడం కూడా ఆయన దూషించినట్లే. ఈ లెక్కన ఇలాగ అన్నవాళ్ళు ఇక్కడ మీటింగ్లో ఉన్నారా లేదండి? ఇప్పుడు చెప్పర్లే కానీ ఏంటి ప్రభువా, ఇంతకాలం నుంచి నీకే ప్రార్థన చేస్తున్నా, నువ్వు తప్ప నాకెవరున్నారని నువ్వు చేయకపోతే నాకెలాగా అని అంటూ నువ్వేం చేశావు, ఇంతకాలం అయింది నా విషయంలో, ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దూషించిన వారవుతారు. కొన్నిసార్లు ఆయన మన మేలు కొరకు సమస్తమును సమకూర్చుచున్నాడని మనము గుర్తించాలి. రోమా 8:28 ప్రకారంగా సమస్తమును మన మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడని గుర్తించాలి తప్ప ఆయనను మనము దూషించే వారముగా ఉండకూడదు. మనలను శ్రమలో ఉంచినను అదియు మన మేలు కొరకే. పౌలు బంధకాలలో ఉన్నప్పుడు రాణువ వారికిని ప్రభుత్వాధికారులకును సువార్త అందించగలిగాడు. చక్రవర్తి ఇంటిలో సహా పరిశుద్ధులుండుటకు కారణమయ్యింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12-14 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12-14 వచనాలు. మరి పౌలు బంధకాలలో ఉన్నప్పుడు ఆయన ఏం బాధపడలేదే? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏమాత్రం దిగులు పడలేదే? ఆయన జైలులో నుండి కూడా అమూల్యమైన పత్రికలు వ్రాయగలిగాడు కదా. దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని ఏనాడైనా దేవుని మీద సణుగు కొనిన సందర్భం ఉన్నదా? లేదు. దేవుని మీద విసుగుపడిన సందర్భం ఉన్నదా? లేదు. కారణం ఏమంటే సమస్తము సమకూడి దేవుడు మేలుకే జరిగిస్తాడు అనుకున్నాడు. దేవుని శిక్షలు మన మేలు కొరకే అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6-10 వచనాలలో దేవుని శిక్షలు మన మేలు కొరకే, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. గనుక కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే సమాధానము రాకపోయినను, కొన్నిసార్లు మనకు శ్రమలు ఎక్కువైనను, ఇవి అన్నీ మన మేలు కొరకే అని ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి గాని మనసులో ఆయన మీద ఆయాసపడరాదు. మరియు మనము దేవుని గూర్చి ఏది మాట్లాడినను, ఏది తలచినను, ఏమి ఆలోచించినను, ఇవి అన్నీ ప్రభు ఎరిగి ఉన్నాడని మనం ఎప్పుడూ మరువరాదండి. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువును మనము స్తుతించాలి. ఆయన మీద మనం ఆయాసపడకూడదు. ఆయన గురించి ఏది మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా, ఏది తలంచినా, ఏది ఆలోచించినా అది ప్రభువుకు తెలుసు కదా. కాబట్టి అలాగూ ఆలోచనలో కూడా మనమెన్నడూ తప్పిదము, పాపము చేయరాదు. మలాకీ కాలపు ప్రజలు దేవుని గురించి బహుఘోరముగా మాట్లాడారు. వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసండి? గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు చెప్పుకొనుచున్నారు. 15వ వచనం. ఇది ఘోరమా కాదండి? గర్విష్ఠులు ధన్యులవుతారా? యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారా?
వారు సంరక్షణ పొందుతారా అండి? భక్తిహీనులైన కొందరు ఇశ్రాయేలీలు సంపద గలవారై జీవించుచు ఆర్థిక పరిస్థితిలో తమకంట తక్కువ స్థితి కలిగి ఉండి భక్తి విశ్వాసముతో జీవించు తమ సహోదరులను దూషణముగా మాటలాడెదరు. భక్తిహీనులుగా ఉన్నవారు తమకున్న సంపదలను బట్టి గర్విష్ఠులు ధన్యులని అంటారు. అయితే న్యాయముగా దేవుడు గర్విష్ఠులను దండించు దేవుడై ఉన్నాడు. అవును కదా? గర్విష్ఠులను దేవుడు ఏం చేసేవాడండి? దండించేవాడు. 113వ కీర్తన 1, అలాగే 78, 85 కీర్తనలో మనము చూస్తాం. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడుతున్నప్పటికీ దేవుడు వారిని శిక్షించుటకు ఒక సమయము నియమించున్నాడు. వారిని శిక్షించడానికి ఒక సమయము నియమించాడు. దేవుడు మనవలే ఎప్పుడు త్వరపడి ఏదీ చేయడు. మనం అన్నిటికీ త్వరపాటు చేస్తాం. దేవుడు గొప్ప క్రమం గలవాడండి. ఏ సమయములు ఏది జరిగించాలో నిర్ణయ ప్రకారంగా ఆయన జరిగిస్తాడు. నిజమా కాదా? నిర్ణయ ప్రకారంగా ఆయన జరిగిస్తాడు. ఆసాపు కూడా ఈ విషయములో ఆయాసముగా ఉండగా, అంటే భక్తిహీనులు బాగున్నారండి. 73వ కీర్తన మీరు చదవండి. భక్తిహీనులకు మరణమందు యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారు ధనవృద్ధి చేసుకుంటున్నారు, వారు నిశ్చయత కలిగిన వారై ఉన్నారు, వారి ఎముకలు బలిసి ఉన్నాయి, వారు క్షేమంగా ఉన్నారు అని ఆయన ఆయాసపడిన సందర్భం 73వ కీర్తనలో మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి వారి అంతమును గురించి ఆలోచన చేసినప్పుడు వారు ఎక్కడున్నారో ఆయనకు అర్థమైంది. 73వ కీర్తన 3 నుండి 19 చరణాలు చదివితే మనకు అర్థమవుతాయి. వారు ఎక్కడున్నారు? వారు కాలుజారు చోటన ఉన్నారు. వారు నాశనమయ్యే స్థితికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని మీద తిరుగుబాటుగా మాటలాడినను నిజమైన భక్తులు ప్రభువును హత్తుకొని జీవించారండి. తమ తప్పును తాము తెలుసుకున్నారు. ఈయన తమ తప్పును తాను తెలుసుకున్నాడు. దేవుని దగ్గర తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా, తప్పు చేశానని మాట్లాడాడు. కనుక మన జీవితంలో 119వ కీర్తన 51, 69 చరణాలలో మనము ఆలోచన చేయాలి. 119, 51, 59, 69 చరణాలు. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం దూషణ మాటలు ఎన్నడే గాని మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. దైవ లేఖనాలలో మనము ఆలోచన చేసినప్పుడు గర్వపు మాటలు, దూషణ మాటలు మాట్లాడకూడదు. గర్వంగా మాట్లాడుతున్నారంటే వారు నాశనానికి సమీపంగా ఉన్నారని అర్థం. అంతేనండి? గర్వపు మాటలు మాట్లాడుతున్నారంటే వారు నాశనానికి బహు దగ్గరలోనే ఉన్నారు అని అర్థం. గర్వపు మాటలు గాని, గర్వపు పనులు గాని, గర్వపు ఉద్దేశాలు గాని మన జీవితంలో ఎన్నడూ ఉండకుండా మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మనలను జాగ్రత్త చేసుకోవాలి. ఇక మలాకి గ్రంథములో 16, 17 వచనాలు. మలాకి గ్రంథం 16, 17 వచనాలలో మనము కొన్ని విషయాలు గమనించాలి. అక్కడ ఏమంటాడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు మనం ఆలోచన చేస్తే
అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సాంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ 16, 17 వచనాలకు యెహోవాయందు భయభక్తులు గలవారి మాటలు. ఇందాక గర్వపు మాటలను గూర్చి గద్దించుట, ఇప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారి మాటలు. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా నా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి నా అన్నాను కదా, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు మాట్లాడుకొనుచుండగా? భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా. నిజమే ప్రియులారా, భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. అందుకే ఎవరమైనా మాట్లాడుకునేటప్పుడు సరి అయిన మాట మాట్లాడాలి, సరికాని మాట మాట్లాడకూడదు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నిజమే, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వాస్తవమే. 34వ కీర్తన 15వ చరణములో దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వాస్తవమే కదా. ప్రార్థన ఆలకించే దేవుడు 65వ కీర్తన 2లో హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు ఏమాత్రము ఆ ప్రార్థనను ఆయన ఏం చేయడండి? ఆలకించడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, రైటే. అయితే హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు మన మనవి ఆలకించడు. 66వ కీర్తన 18వ చరణంలో అంటాడు, 66:18లో పరిశుద్ధుల ప్రార్థనలే ఆయన సన్నిధికి చేరును. పరిశుద్ధుల ప్రార్థనలే ఆయన సన్నిధికి చేరును. అయితే ఆయన ప్రార్థనలు మాత్రమే కాకుండా సంభాషణ కూడా ఆలకిస్తాడు అన్నాడు ఇక్కడ. ప్రార్థనలే కాదు, సంభాషణలు కూడా ఆలకిస్తాడు. యెహోవాయందు భయభక్తులు గల వారి సంభాషణ చాలా ప్రయోజనకరమైనది. యెహోవాయందు భయభక్తులు గల వారి సంభాషణ. దేవునికి విరోధముగా కొందరు మాట్లాడుకొనుచుండగా దేవుని మంచితనమును గురించి మాట్లాడుకునే భక్తులు కూడా కొందరున్నారు. భక్తిహీనులు ఆయనను దూషించిన కొలది భక్తి గలవారు ఆయన నామఘనత కొరకు మాట్లాడుకొని ఉండుట న్యాయమైనది. ఈ రెండు వర్గాల వారు ఉంటానే ఉంటారు. దేవుని కొరకు గొప్పగా మాట్లాడేవారు, దేవుని నామాన్ని తక్కువగా ఎంచి మాట్లాడేవారు. ప్రభు తన్ను ఈ రీతిగా మహిమపరచు వారిని, అంటే వాక్య పద్ధతిలో దేవుని గొప్పతనాన్ని మాట్లాడుకునే వారిని తనకు ప్రియులుగా ఉంటారు అని దేవుడే చెప్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుట అన్ని విధాల ప్రయోజనకరము. దేవుడు ఆలకించుచున్నాడు గనుక మన సంభాషణ ఎలా ఉండాలన్నాడండి? ఉప్పు వేసినట్టు రుచిగాను కృపాసహితముగాను ఉండాలన్నాడు కదా. కొలసై పత్రిక 4:6 ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితముగాను ఉండాలి. కటవుగా మూర్ఖముగా మన సంభాషణ ఉండరాదు అన్నాడు. కాని మాట
మన నోటికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని కూడా చెప్పాడు. మోషే కాని మాట మాటలాడిన కారణముగా తాను జీవించిన దినములలో కనాను దేశములో ప్రవేశింపజాలకపోయాడు అని కూడా 106వ కీర్తన 3లో 106వ కీర్తన 3లో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-12 వచనాల్లో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-12 వచనాల్లో మనము చూస్తాం. కనుక మన నోటిని ఏం చేయాలండి? జాగ్రత్తగా చూచుకొనవలెను. నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి అయిన అనుకూల వచనమే పలకవలెను గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరుచ్చరింపకూడదు. ఇలా చేస్తే వాక్కు ద్వారా పాపము చేసిన వారం. మనోవాక్కాయ కర్మలని చెప్పాను కదా మొన్న. కనుక వాక్కు ద్వారా పాపము చేయకుండా ఉండాలి. ఇందులో మన ప్రియ ప్రభు మనకు చక్కని మాదిరి. ఆ మాదిరిని మనము అనుసరించుట అత్యంత ఆశీర్వాదకరం. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు గలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానన్నాడు ఆయన. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను నా అంతట నేనేమియూ మాట్లాడలేదు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనం, 40వ వచనం, 26, 28, 40 వచనాలలో ఆయన అంతటా ఆయన ఏమీ మాట్లాడలేదు. కనుక మనం కూడా ఈ మాదిరిని అనుసరించాలి. ఏ మాదిరి? మన ప్రభు దేవుని మాటలే పలికినట్లు మనము కూడా అలాంటి మాటలే పలకాలి. నా అంతటా నేనేమీ మాట్లాడలేదు. నేను ఏమి అనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాని గూర్చిన నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. యోహాను సువార్త 12:49-50 వచనాలు. ప్రియులారా, ఈ సంగతులను మనము జాగ్రత్తగా ఆలోచించాలి. 16వ వచనములో ఉన్న వాస్తవిక సత్యం. కనుక యెహోవా యందలి భయభక్తులు గలవారు మాత్రమే ఇలాగున ఆయన మాటలే పలుకుతారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన మాటలు పలుకుతారు. మరి భయము భక్తి లేని వారు నోటికి అద్దు ఆపు లేకుండా వారిష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అప్పుడప్పుడు అది నాలుక లేక తాటిమట్ట అని ఒక సామెత ఉంది, విన్నారా? ఈ నాలుక నుండి వచ్చే ఈ మాట అది పాప ప్రపంచం. చిన్న నిప్పు అడవంతా ఎలా తగలబెడుతుందో చిన్న మాట అలాగున ఎంత కీడైనా తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పాడండి. అందుకే మనం మాట్లాడుకునే మాటలు దేవుడు వింటున్నాడని దేవుని అందలి భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అది ఇక్కడున్న పాఠం.
ఇంకా 16, 17 వచనంలో కొన్ని వచనాలు, కొన్ని సంగతులు మనం విందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు మాట్లాడినా ఆ! భయముతో, భక్తితో దేవుని మాటలే మాట్లాడితే మంచిది అనేది మనం నేర్చుకునే పాఠం. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడాడు. మనము దేవునికి విరోధంగా ఎప్పుడు మాట్లాడకుండా, గర్వపు మాటలు మనకు రాకుండా, కుమారుడైన క్రీస్తు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. తండ్రి చెప్పిన మాటలు అవే ఆయన పలుకుతూ, ఆ మాటలే మాట్లాడుతూ ఆయన సేవ చేసి వెళ్ళిపోయారు. మనం కూడా భూమి మీద ఉన్నంత కాలం ఆయన మాటలే మాట్లాడుతూ, ఆయన అడుగుజాడలలో నడుస్తూ, ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా ఆయన ఆలకించుచున్నాడు, సంభాషణ ఆలకిస్తున్నాడు. ఈ సంగతులు గుర్తుపెట్టుకుందాం. ఇక నుండి మనము మన సమస్త అవయవాలను జాగ్రత్త పెట్టుకొని, కంట్రోల్‌లో పెట్టుకొని టంగ్ స్లిప్ అవ్వకుండా మనము జాగ్రత్తగా ఉండి, ఏమండి, మర్మరింగ్ అంటే సణుగులు అనేవి గూడా లేకుండా జాగ్రత్తగా ఉండి, దేవునికి మహిమ ఆపాదించే వారంగా ఉందాం. సరేనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. మలాకి గ్రంథములో వచనము వెంబడి వచనములో ఉన్న వాస్తవిక సత్యాలు మాకు నేర్పిస్తున్నారు. ప్రభువా, కొన్ని విషయాల్లో మాట యందు తప్పిపోతూ ఉన్న సందర్భాలున్నాయి. అవి తప్పిపోకుండా ఖచ్చితముగాను, భయముతో, భక్తితో కూడిన మాటలుగాను ఉండుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. గర్వపు మాటలు నోటికి రాకుండా, గర్వమనేదే హృదయములో లేకుండా, మా ప్రభువా, తగ్గించుకొని, లోబడి, విధేయత కలిగిన మాటలు మాత్రమే మా నుండి రాగలుగునట్లు సిద్ధపరచండి. ప్రభు చెప్పిన మాదిరిని, ఆయన చూపిన మాదిరిని మేము అనుసరించడానికి మమ్మను మీరు సిద్ధపరచమని, తోడయుండి కనికరించి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండి విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థించి వినీలమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,